Good afternoon, students. Today we are discussing first unit balanced three-phase circuits. So last class we are discussing what are the syllabus dealing in the first semester. Okay. సో ఫస్ట్ సెమిస్టర్లో మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తామో అవన్నీ లాస్ట్ క్లాస్లో మనం చూసాం. ఓకే. సో టుడే we are discussing the topics: what is three-phase systems, why we are used three-phase systems, analysis of star to star circuit, star to delta circuit, power calculations in balanced three-phase circuits. Okay. So first, this is, so all of you listen carefully. An electric power distribution system looks like. So first diagram we are seeing, so this is power plant. This power plant is generating the power. This power is transmission substation. So power grids antam kadamma. So a power grids. So after that, power grids to high voltage transmission lines. All are seeing in all areas these transmission lines. So transmission lines, after that substation, after that substation to process in the power poles, after that transformer, transformer to using కన్జ్యూమర్స్. ఓకే. సో మనం డొమెస్టిక్గా యూజ్ చేసుకుంటాం. సో లిజన్, మనం జనరేట్ చేస్తాం పవర్ యూజింగ్ పవర్ ప్లాంట్. మనం పవర్ ప్లాంట్ థర్మల్ తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఒక థర్మల్ పవర్ స్టేషన్, ఒక థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి మనం ఒక 800 మెగావాట్స్ పవర్ అనేది జనరేట్ చేసామనుకోండి. సో ఈ 800 మెగావాట్స్ టు పవర్ గ్రిడ్స్, ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్ అంటాం దాన్ని. ఆఫ్టర్ దట్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఇవి హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఈ పవర్ గ్రిడ్ నుంచి హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్కి సో ఫార్వర్డ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ పవర్ సబ్స్టేషన్, పవర్ సబ్స్టేషన్ టు పవర్ పోల్స్, పవర్ పోల్స్ టు ట్రాన్స్ఫార్మర్ డ్రమ్, transformer drum to, this is using the domestic. ఓకే. సో ఈ డొమెస్టిక్ కి మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి. సో మనం సెకండ్ పిక్చర్ చూసామనుకోండి, ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం వీటిని మనం. ఓకే. ఈ పవర్ ప్లాంట్ లో జనరేట్ చేసిన పవర్ ని ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకునేటప్పుడు, ఈ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు మనకి త్రీ ఫేజ్ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఎక్కడ మనం త్రీ ఫేజ్ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం? ఈ ట్రాన్స్మిటింగ్ పవర్ transmitted through transmission lines, we are using three phase supply, three phase system. Okay, all of you clear? సో త్రీ ఫేజ్ సిస్టమ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ లో మనం త్రీ ఫేజ్ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? వై త్రీ ఫేజ్ is using? So three phase generators can be driven by constant force or torque. Okay namma? So మనం ఆ త్రీ ఫేజ్ సప్లైని ట్రాన్స్మిషన్స్ లైన్స్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు టార్క్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే. టార్క్ అనేది కాన్స్టెంట్గా త్రీ ఫేజ్లో మాత్రమే ఉంటుంది. సింగిల్ ఫేజ్లో టార్క్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. So because of you are using three phase supply. Okay. Next, industrial applications such as high power motors, welding equipments have constant power output if they are three phase systems. Okay. ఇంకెక్కడ యూజ్ చేస్తాం మనం? ఇండస్ట్రియల్ అప్లికేషన్స్
సో పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ ఉంటాయి కదమ్మా, ఆ ఇండస్ట్రియల్స్ లో హై పవర్ మోటార్స్ లో వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ లో హ్యావ్ కాన్స్టెంట్ పవర్ అవుట్పుట్ ఇఫ్ దే ఆర్ త్రీ ఫేజ్ సిస్టమ్స్. సో మనం త్రీ ఫేజ్ సప్లైని త్రీ ఫేజ్ సిస్టమ్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే త్రీ ఫేజ్ జనరేటర్స్ కెన్ బి డ్రైవన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ ఆర్ కాన్స్టెంట్ టార్క్. కాన్స్టెంట్ టార్క్ ఉండాలంటే మనం త్రీ ఫేజ్ సిస్టమ్స్ని మాత్రమే యూజ్ చేయాలి, అందుకని త్రీ ఫేజ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ సచ్ యాజ్ హై పవర్ మోటార్స్, welding equipments have constant power output if they are three phase systems. Okay, next, the key points using three phase supply. What is a three phase circuit? Why a balanced three phase circuit can be analyzed by an equivalent one phase circuit? How to get all the unknowns, line voltage of the load by the result of one phase circuit analysis. Why the total instantaneous power of a balanced three phase circuit is constant. Okay, so first, one phase voltage sources. So all of you see, this is one phase voltage source, this is your AC generator or AC motor. So this is carbon brushes, so north pole and south pole, these two poles, this is the coil, this is slip rings, this is galvanometer, this is carbon brush. One phase AC generator has static magnets, one rotating coil, single output voltage. Amma, one phase voltage source voltage is equal to Vm cos omega t. Single phase output voltage V of t equal to Vm cos omega t. So this is the one phase voltage source. Okay, next, three phase voltage source. All of you see, this is the three phase voltage source. సో దిస్ ఇస్ ద స్టేటార్. సో ఇక్కడ చూడండి, సో ఇది బయట కనిపిస్తుందమ్మా, దీన్ని మనం స్టేటార్ వైండింగ్ అంటాం. సో ఇక్కడ లోపల చూడండి, రోటార్ వైండింగ్ అంటాం. దిస్ ఈస్ ద రొటేషన్ ఆఫ్ ద మోటార్. సో మోటార్ యొక్క రొటేషన్ ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ఎయిర్ గ్యాప్, దిస్ ఇయర్ ద వైండింగ్స్. త్రీ ఫేస్ వోల్టేజ్ సోర్స్, A winding, B winding, C winding. Next, same in the stator also, A phase winding, B phase winding, C phase winding. Axis of A phase winding, axis of B phase winding, axis of C phase winding. So the three output voltages VA, VB, VC. Three static coils, rotating magnets, three output voltages. ఏమా, సో ఇక్కడ మనకి త్రీ కాయిల్స్ ఉన్నాయి, త్రీ రొటేటింగ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, త్రీ అవుట్పుట్ వోల్టేజెస్ ఉన్నాయి. సో అందుకని మనం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో మ్యాక్సిమం త్రీ ఫేస్ మోటార్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, వై యు ఆర్ యూజింగ్ త్రీ ఫేస్ సప్లై ఇన్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. Okay, so axis of C phase winding DC1, axis of B phase winding, this is axis of A phase winding. Okay na? So this is star and delta connected voltage sources. Star connected and delta connected voltage sources. ఒక్కసారి ఇక్కడ చూడండి, this is the star connection, this is the delta connection. Okay, so in the star connection another one point are there. ఒక్కసారి చెక్ చేయండి అమ్మా, ఇక్కడ న్యూట్రల్ పాయింట్, A sequence, B sequence, C sequence, or A phase, B phase, C phase,
and neutral point also there. ఇక్కడ ఒక న్యూట్రల్ పాయింట్ కూడా ఉంది. ఉండమ్మా న్యూట్రల్ పాయింట్. So in the star connection, another one point also connecting. This is the delta connection. A phase and B phase and C phase. A to B connecting A to C connecting C, B to A, sorry, B to C connecting VB. Okay, so this is A sequence, this is B sequence, this is C sequence, and the middle connecting another one point, this is a neutral point. Next, this is, so last seeing ideal star and delta connecting voltage sources. So this is real star and delta connected voltage sources. The internal impedance of a generator is usually inductive due to the use of coils. Inductive coils. So ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మా. This is A phase, this is C phase, this is B phase. R plus JXL. This is inductive load amma. Okay. Resistor plus connecting JX. This is inductive. Okay. So RA plus JXA is inductive load of first phase. And B, RB plus J into XB. C, RC plus J into XC. This is the third phase. This is second phase. This is first phase. And connecting another one point, neutral point, N. Okay. Same in the delta connection load. So, ఒక్కసారి చూడండి. This is also inductive load. Same. VA, A phase connect అయింది. Voltage VA. RA plus JXA. VB, RB plus JXB, and the connecting VC, RC plus J into XC. Okay, so this is the real star connection and delta connection load. So balanced three-phase voltages. So three sinusoidal voltages of the same amplitude, same frequency, but different 120 degrees phase difference with one another. ఏమా ఒక్కసారి త్రీ ఫేజ్ సర్క్యూట్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద త్రీ ఫేజ్ సర్క్యూట్. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ ద బ్లూ లైన్ ఈస్ ఏ, red line is B phase, black line is C phase. Okay, so in this three phase circuit, three sinusoidal signals, same amplitude and same frequency. Huh? Same amplitude and same frequency, but different in only phase angle. Okay, so only phase angle maatrame difference. So this is the phasor diagram. This is the phasor diagram. A phase, B phase and C phase. What is the difference between the one and another is 120 degrees. So ఒక్కసారి ఇక్కడ చూడండి. Three sinusoidal voltages of the same amplitude, same frequency, but the difference only 120 degrees phase difference with one and another. There are two possible sequences. There are two possible sequences. It is ABC, A phase, B phase, C phase positive sequence, and ACB, it is negative sequence. Okay, so positive sequence, B
phase voltage lags with A phase voltage by 120 degrees, and B phase voltage leads with lags and leads. Positive లో ఏమో VB lags with VA, negative లో ఏమో VB leads with VA by 120 degrees. So this is the VB lags VA by 120 degrees or D by 3. ఓకేనా? సో ఇక్కడ మనకి 3 ఫేసెస్ ఉన్నాయి. సో బ్లూ లైన్ ఏమో ఏ ఫేస్ అండ్ రెడ్ లైన్ ఏమో బి ఫేస్, బ్లాక్ డాటెడ్ లైన్ ఏమో సి ఫేస్. దేర్ ఆర్ 3 phases. So first phase VM is equal to VA at an angle of 0. First the 0 degrees, second the minus 120 degrees, third the minus 240 degrees. Emma? So in the positive sequence we are discussing there are 3 phase sequences. Okay, so first sequence at 0 degrees em cheppam manam in the phase difference between only 120 degrees. So the phase phase difference anedi 120 degrees untadi. First VA is equal to VM is equal to VA at an angle of 0, VA at an angle VB at an angle of minus 120, VC at an angle of minus 240. This is the phasor diagram. In the 3 phases, this is voltage at A phase, this is voltage at B phase, this is voltage at C phase. Okay, so this is the balanced 3 phase voltages in the star connection and delta connection. So I repeat to 5 minutes. So why 3 phase systems will be using? So 3 phase generators can be driven by constant force or constant torque to be discussed. Okay, so the constant force and constant torque will be getting through. So all of you see this pic. So an electric power distribution systems, and electric power is distributing to, this is the overall power generation and transmission and distribution. Okay, so this power generation, power plant, thermal power plant, this thermal power plant is generating the power. So this generating power is transmitted through power grid. So power grid is transmission to high voltage transmission lines. So high voltage transmission lines to power station, power substation. సో ఆల్రెడీ సబ్స్టేషన్స్ చూసారు మీరు. సో ఆల్రెడీ మన కాలేజీ పక్కనే ఒక సబ్స్టేషన్ ఉంది. సో ఆ సబ్స్టేషన్, after that substation is transmitted power poles, using power poles. So power poles use చేసి ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ డ్రమ్, సో 1 area 1 ట్రాన్స్ఫార్మర్. సో మన కాలేజీలో చూసుకున్నాం అనుకోండి, మన కాలేజీ వరకు సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో ఆ ఎనర్జీ స్టోర్ చేసుకున్న ఎనర్జీ ఇట్ ఈస్ యూజింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ పర్పస్. ఓకే, ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా సరే ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఓకేనా? సో మనం 3 phase సిస్టమ్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువ అంటే ఈ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ద్వారా పవర్ జనరేట్ అయ్యేటప్పుడు. సో మనం సింగిల్ ఫేజ్ సిస్టమ్స్ కంటే 3 phase సిస్టమ్స్ అనేది సో మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి సో వీఆర్ యూజింగ్ 3 phase సిస్టమ్స్. ఓకే, సో
త్రీ ఫేజ్ సిస్టమ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? దిస్ ఇస్ ద కీ పాయింట్స్. వన్ ఫేజ్ voltage source, this is three phase voltage source. Okay, so three phases, A phase winding and B phase winding, this is C phase winding. A, B, C, three windings, three static coils, rotating magnets, three output voltage VA, VB, VC. In the ideal star connection load and delta connected voltage sources. This is the voltage source in the star connection VA, VB, VC. So the star connection, one neutral point, and the delta connection is A sequence and B sequence and C sequence. This is real star and delta connected voltage sources. So internal impedance, so this is the impedance of a generator, is usually inductive due to the use of coils. Inductive coil ni మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సో మనం ఇక్కడ ఇంపిడెన్స్ తీసుకుంటున్నాం R ప్లస్ jx. ఏ వైండింగ్ కి కనెక్ట్ అయింది కాబట్టి RA ప్లస్ jXA. B వైండింగ్ కనెక్ట్ అయింది కాబట్టి RB ప్లస్ jXB. C winding connect అయింది కాబట్టి RC plus JXC. Same in the delta connection. So three phase balanced three phase voltages ante, so three sinusoid voltages of the same amplitude, same frequency, but difference by 120 degrees phase difference with one and another. So there are two sequences, ABC positive sequence, ACB negative sequence. In the positive sequence, VB of t lags with VA of t by 120 degrees. VB of t leads VA of t by 120 degrees. So VB of t lag and VB of t leading by 120 degrees. Next, this is the ABC sequence. Blue line is A phase, red dotted line is B phase, black dotted line is C phase. Lagging ఎంత ఉంటుంది అంటున్నాడు 120 degrees phase difference అంటున్నాడు. So phase difference 120 degrees. So A phase and B phase and C phase. So this is time period 0, t and 2t. This is the positive sequence 0 to Vm, negative sequence 0 to minus Vm. Okay, so this is positive sequence and this is negative sequence. Okay, this is the introduction to the three-phase circuits. Okay, so any doubts?